హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు మనం చూస్తున్నది మ్యాజికల్ గ్లో గార్డెన్. ఇదైతే హాలిడే ట్రిప్ క్యారవెల్ అన్నమాట. ఇక్కడ నుంచి అంతా నైట్ కదా, ఇంకా లైటింగ్ సెట్తో అయితే ఇక్కడ చాలా అరేంజ్ చేసి పెట్టారు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఫైనల్గా ఈ వీడియో కూడా చూసేద్దాం, వచ్చేయండి. ఇంకా రామోజీ ఫిలిం సిటీలో లైటింగ్ సెట్టింగ్తో అక్కడ ఉన్న మూవీ మ్యాజికల్స్ అన్నీ కూడా ఇక్కడ లైటింగ్ సెట్టింగ్తోనైతే అరేంజ్ చేశారు. నిజంగా ఈ మ్యాజికల్ గ్లో గార్డెన్ చాలా బాగుంది. నైట్ క్యారవెల్ కదా, లైటింగ్లో ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ సెట్టింగ్, ఇక్కడ వీడియో కెమెరా, రీల్, మనకి హెడ్కి పెట్టుకునేది, క్యాసెట్, ఇవన్నీ కూడా లైటింగ్ సెట్టింగ్తో ఉన్నాయన్నమాట. ఇగ్లూ మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం కదా, మనకి ఇగ్లూ అలాంటి హౌసెస్ గురించి మనకి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఢిల్లీ మొఘల్ గార్డెన్ కూడా లైటింగ్ సెట్టింగ్తో బాగా కనిపిస్తుంది. ఇక్కడ అయితే చాలా చాలా బాగుంది. ఈ లైటింగ్ సెట్టింగ్స్ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఫైనల్గా మనం ఇదైతే చూసేసి ఇంకా వెళ్ళిపోయే అయితే టైం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, పికాక్ కూడా ఉంది. బటర్ఫ్లైస్ అయితే ఇలా ఎగురుతున్నట్టుగా ఫీలింగ్ వచ్చేలాగా పెట్టారు సెట్టింగ్ అయితే. చూడండి, చక్కగా బటర్ఫ్లైస్ అయితే ఎగురుతున్నట్టే అనిపిస్తుంది కదా. లైటింగ్ సెట్టింగ్ అయితే అదర్స్ చాలా బాగుంది. ఇక్కడ ఇంజను, బోగీలు కూడా ఉన్నాయి. ట్రైన్ సెట్టింగ్ అన్నమాట. ఇదే రీల్ అన్నమాట. ఇది క్యాసెట్. మనం ఇంతకుముందు పాతకాలంలో టేప్ రికార్డులో క్యాసెట్ వేసుకునే వాళ్ళం కదా. ఇదైతే హెడ్కి పెట్టుకునేది, మీకు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడైతే బొమ్మలు కూడా లైటింగ్ సెట్టింగ్తో రెడీ చేసి పెట్టారన్నమాట. ఇదిగోండి, ఇంజను, బోగి అది కూడా ఉంది. ఇందాక మనం చూసాం కదా ఫ్లవర్స్, దానిపైన బటర్ఫ్లై ఇదనమాట. ఇదేమో చాలా పెద్ద బటర్ఫ్లై, చాలా బాగుంది కదా. కింద ఫ్లవర్స్ కలర్ కాంబినేషన్ కానీ అన్నీ బాగున్నాయి. ఇదిగోండి, మనకి ఆల్రెడీ చెప్పాం కదా, చదువుకునేటప్పుడు ఇగ్లూ అలాంటి హౌసెస్ గురించి మనం వినే ఉంటాం కదా. సో ఇదైతే అది. ఇక్కడైతే ఐ లవ్ రామోజీ అని ఉంది. బాగుంది కదా. నిజంగా మనమైతే రామోజీరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంత మంచి గార్డెన్ని మనకైతే అందించారు. లైఫ్లో వన్ టైం విజిట్ చేయొచ్చు ఖచ్చితంగా, అంత బాగుందన్నమాట. చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. అన్నిటికీ నేనే చెప్తే బాగోదు కదా. ఇదైతే డైమండ్ సెట్టింగ్ లా ఉందన్నమాట. లైట్ లోపల లైట్ ఉంటుంది. ఇక్కడైతే పికాక్ ఉంది, పైన ఏరోప్లేన్ కూడా వెళ్తుంది. ఇక్కడ ఫొటోస్ తీయడానికైతే ఒక మంచి ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. అద్దాల లాగానే ఉంది. అక్కడ ఒక లైటింగ్ సెట్టింగ్ దగ్గర అడవి మనుషుల్లో లాగా వాళ్ళు గెటప్ వేసుకొని అక్కడైతే వాళ్ళు షో చేస్తున్నారు అనమాట. సో దగ్గరగా అయితే మనం వెళ్ళలేదు, దూరం నుంచి మాత్రమే తీసాము. ప్రతి ట్రీకి కూడా మంచి లైటింగ్ సెట్టింగ్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా అక్కడ గెటప్స్ అయితే వేసుకొని చక్కగా యాక్షన్ అయితే చేస్తున్నారు. ఇటువైపు దారి ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటే, కానీ మనమైతే ఇంకా అటు సైడ్ వెళ్ళలేదు. అప్పటికే మార్నింగ్ నుంచి అసలు తిరిగి తిరిగి చాలా అలసిపోయామన్నమాట. అందుకని చెప్పి ఇంకా ఎక్కువసేపు ఇంకా టైం కూడా అయిపోతుందని చెప్పి తొందరగా మూవ్ ఆన్ అయితే అయిపోయాము. సో ఇక్కడ పికాక్ అయితే చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ సెట్టింగ్ అంతా బాగుంది కదా. సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పిక్చర్ అయితే ప్రతిదీ ఉంది. ఈ గార్డెన్లోనే మనకి చాలా పిక్చర్స్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇదంతా ఇక్కడ ఫేమస్ అన్నమాట. ఇదంతా యురేకా దగ్గరే ఉంటుంది. యురేకా మ్యాజికల్ గ్లో గార్డెన్ ఇక్కడైతే బాగా ఇంకా అందరికీ అయితే తెలిసిన ప్లేస్ అన్నమాట. రెగ్యులర్గా ఇంకా స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండ్ అయ్యేది కూడా ఇక్కడే కాబట్టి ఇదైతే ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉంది. స్నాక్స్ అవన్నీ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు.
ఇక్కడైతే మా వాళ్ళకి పీచ్ మిఠాయి కనిపించింది. ఇది నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నేను ఆ వీడియో అయితే స్పెషల్గా పెడతాను. చాలా బాగుంది. అది ఎలాగో మీరు కూడా చూద్దరు. కానీ ఇంకా ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇక్కడైతే మంచి సెట్టింగ్ అయితే అరేంజ్ చేశారు. ఇందాక ఫ్లైట్ సరిగ్గా కనిపించలేదు కదా, ఇది కూడా ఇక్కడ బాగా కనిపించిందని ఇక్కడ చూపించాను అనమాట. ఇక్కడైతే డిస్కో దేక్లో డాన్స్ లాగా అయితే చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే సమ్మర్ కదా, ఆల్మోస్ట్ హాలిడే ట్రిప్ లాగానే కాబట్టి అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మీకు అక్కడ మొఘల్ గార్డెన్ అయితే కనిపిస్తుంది కదా, అంతా మొత్తం ఇంత లైటింగ్ సెట్టింగ్ ఉందన్నమాట. ఇక్కడ డాన్స్ సెట్టింగ్ చూస్తే నాకు కూడా వెళ్ళి డాన్స్ వేయాలనిపించింది. అంత బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. సో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాను కదా, మనకైతే టైం అయిపోతుంది, ఇంకా వెళ్తూనే ఉండాలి కాబట్టి త్వరగా వీడియో అయితే ఎండ్ చేసుకోవాలని బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇటు వచ్చేసాము. గార్డెన్ అయితే చాలా బాగుంది కదా. సో లైటింగ్ సెట్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా అంటే వీడియోస్లో ఎలాంటి నచ్చకపోయినా నచ్చినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇలా అయితే మనం బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ గార్డెన్లో చాలా సినిమాలు తీశారని చెప్పాను కదా. మనకి ఆల్రెడీ ఊళ్ళలా డట్టి పిక్చరు ఇవన్నీ ఇక్కడే తీశారు కదా. సో మనమైతే ఫౌంటైన్ దగ్గరకు వచ్చాము. గ్రీన్ ఫౌంటైన్, గ్రీన్ ఆర్కిటెక్చర్, ఏంజల్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇది యురేకా దగ్గరే ఉంటుంది. మనం ఎటు వెళ్ళినా ఈ యురేకా సైడ్ నుంచే మళ్ళీ ఇటే రౌండ్ వేసుకొని ఇటు నుంచే వెళ్తాం అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మ్యాజికల్ గ్లో గార్డెన్ వ్యూ అయితే అయిపోయింది ఇక్కడతో. ఏంజల్ ఫౌంటైన్ చాలా బాగుంది కదా లైటింగ్ సెట్టింగ్తో. సో బాయ్ బాయ్ రామోజీ ఫిలిం సిటీ. ఇంకా మనం ఎండింగ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక ఉంటానే ఫ్రెండ్స్. వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.